హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు నాకు లావా నుంచి ఒక స్పెషల్ ప్యాకేజ్ డెలివరీ అయింది. అంటే ఈ ప్యాకేజ్లో ఏముందో నాకు తెలుసు, మీకు జస్ట్ ఓపెన్ చేసిన తర్వాత చెప్తాను. ఇట్లాంటి ప్యాకేజ్లో వచ్చింది. ఇది పైది కవర్ అంతా తీసేసి, ఇందులో ఏమొచ్చిందో నాకు తెలుసు, కానీ ఇంకా మీకు ఓపెన్ చేసుకుంటా చూపిస్తే దాని మజా వేరే ఉంటుందని చెప్పేసి నేనే ఇప్పుడు చెప్పట్లేదు. ఇది చూడొచ్చు మీరు, బ్లేజ్. ఇది యాక్చువల్గా ఏంటంటే లావా కొత్తగా లాంచ్ చేసిన సూపర్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లావా బ్లేజ్. ఫీచర్స్ అవన్నీ చూద్దాం మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసి, ఎందుకంటే చాలా రీజనబుల్ కాస్ట్. ఇది జస్ట్ 8699కే అవైలబుల్ ఉంది. 14 జూలై నుంచి అవైలబుల్ ఉంటుంది. 8699 అంటే సూపర్ బడ్జెట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఆ ప్రైస్కి ఇది వర్తా కాదా మనం మొత్తం ఈరోజు చూద్దాం డీటెయిల్గా. అంటే ఫుల్ రివ్యూ ఏం కాదు, జస్ట్ అన్బాక్సింగ్ మాత్రమే. ఇది ఇలాంటి బ్లాక్ కలర్ బాక్స్ ప్యాకేజింగ్లో మీకు బ్లేజ్ అని రాసేసి అంతే, ఇంకేం లేదు. ఓహో, వాళ్ళు నా పిక్చర్ కూడా ఇక్కడ దానిపైన వెళ్ళట్లేదు, ఇది దీనికి అంటిచ్చేస్తుంది. తెలుగు టెక్ విత్ శ్రీనివాస్ రాసేసి హక్సే చెమక్ అని రాస్తుంది. అంటే మీ హక్కుతోటి షైన్ అవ్వండి అని హిందీ ట్యాగ్ లైన్. అది బ్లేజ్ స్మార్ట్ ఫోన్ ఏమో ఈ బాక్స్లో వచ్చింది. ఈ బాక్స్లో ఇంకేం లేదు, అంతే. ఇదండి స్మార్ట్ ఫోన్ ప్యాకేజింగ్. ఇది పై కవర్ తీసేసి దీని ఫీచర్స్ అన్నీ మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఇది 4 కలర్స్లో అవైలబుల్ ఉంది. కలర్స్ అయితే చాలా బాగున్నాయి చూడ్డానికి. యాక్చువల్గా ఇది ఏంటంటే స్టైలిష్ గ్లాస్ బ్యాక్ తోటి వస్తుంది. ఈ ప్రైస్ రేంజ్లో మీకు 8699 రూపీస్లో ఇది ఒకటే ఫోన్ ఇండియాలో మీకు అవైలబుల్ ఉన్నది గ్లాస్ బ్యాక్ తోటి. వేరే మీకు ఏ మొబైల్ కూడా గ్లాస్ బ్యాక్ తోటి రాదు ఆ ప్రైస్ రేంజ్లో. ఇంకా బాక్స్ ప్యాకేజింగ్ చూస్తున్నారు కదా, లుక్స్ అయితే బాగానే కనిపిస్తున్నాయి. లావా బ్లేజ్ రాసేసి ఇక్కడ 3 కలర్స్ది మొబైల్స్ది పిక్చర్ చూడొచ్చు. లావా 100 days ఫ్రీ స్క్రీన్ రీప్లేస్మెంట్, అంటే వారంటీ కండిషన్స్. ఇందులో ఇంకోటి ఏంటంటే మీకు సర్వీసింగ్ అట్ హోమ్ అని సపరేట్ వీళ్ళది సర్వీస్ ఉంది. అంటే మీరు ఏమైనా ప్రాబ్లం ఉంటే మీ ఇంటికి వచ్చి చేసిపోతారు. వచ్చి వెళ్ళినందుకు వాళ్ళు ఏం ఛార్జెస్ తీసుకోరు, నార్మల్ రెగ్యులర్ స్టాండర్డ్ ఛార్జెస్ ఉంటాయి. ప్రౌడ్లీ ఇండియన్ అని రాసేసి ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ 4 కలర్స్ చూడొచ్చు. మీకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు. ఒకటి రెడ్ ఉంది, బ్లాక్, మీకు బ్లూ, ఇంకా గ్రీన్ ఉంది. ప్రీమియం గ్లాస్ బ్యాక్ డిజైన్, 64 GB స్టోరేజ్ ఉంది, 3 GB ర్యామ్, 3 GB వర్చువల్ ర్యామ్ కూడా ఉంది. ఇంకా క్లీన్ ఆండ్రాయిడ్ 12 OS తోటి, అంటే బ్లోట్వేర్ అది ఏం లేనట్టుంది. ఇంకా ఇందులో ఏంటంటే మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 13 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ది, ఇంకా 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా ఉంది. 5000 mAh పెద్ద బ్యాటరీ ఉంది. 6.5 inches HD+ IPS నాచ్ డిస్ప్లే ఉంది. ఇందులో ప్రాసెసర్ వచ్చేసి హీలియో A22 ప్రాసెసర్ ఉంది. 10 watts అడాప్టర్ తోటి వస్తుంది. ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. ఆడియో అవుట్పుట్ కూడా చాలా లౌడ్ ఉంటుందని రాస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఫ్రీ సర్వీస్ అట్ హోమ్ అని రాస్తుంది. ఇప్పుడు ఓపెన్ చేసి మొబైల్ కూడా ఒకసారి చూసేసుకుందాం. ఇది బాక్స్ ఓపెన్ చేయగానే పైన యాక్సెసరీస్ ప్యాకెట్ వచ్చింది. ఈ బడ్జెట్ ఫోన్లు మాత్రం మంచి కేసు, స్క్రీన్ గార్డ్ అవన్నీ పెట్టిస్తారు వీళ్ళు. ఎక్స్పెన్సివ్ ఫోన్లకే ఏం రావు మనకి. ఒకటి సిమ్ ఎజెక్షన్ టూల్ ఒకటి వచ్చింది. ఒకటి ట్రాన్స్పరెంట్ సిలికాన్ సాఫ్ట్ కేస్ ఒకటి వచ్చింది. వారంటీ డీటెయిల్స్, ఇంకా ఫ్రీ సర్వీస్లో ఏమేమి ఇంక్లూడెడ్ ఉన్నాయి, వాటిని ఎట్లా అవైల్ చేసుకోవాలి, ఇక్కడ అన్నీ ఉన్నాయి. వీడియో కావాలంటే పాజ్ చేసుకొని చెక్ చేసుకోండి. ఇది మొబైల్, బ్యూటిఫుల్ కలర్ ఉంది. రెడ్ కలర్ నేను ఫస్ట్ టైం, నేను అసలు రెడ్ ఎప్పుడు యూజ్ చేయలేదు, అన్బాక్స్ కూడా చేయలేదు. 10 watt అడాప్టర్ ఉంది. ఇంకేం లేదు. టైప్ సి కేబుల్ ఉంది దీన్ని ఛార్జింగ్ చేయడానికి. 5000 mAh బ్యాటరీ కదా. వావ్, అసలు ఇంత అల్ట్రా బడ్జెట్లో బ్యూటిఫుల్ ఫోన్ అని చెప్పొచ్చు. బ్యూటిఫుల్ ఉంది. ఇది 6.5 inches డిస్ప్లే. ఇది వచ్చేసి మీకు 6.5 inches HD+ డిస్ప్లే తోటి వస్తుంది. నాచ్ డిస్ప్లేనే. ఇంకా మీకు బెజల్స్ అవి అంటే నేను ఆన్ చేసి చూపించేస్తాను. 8 మెగాపిక్సెల్ మీకు ఫ్రంట్ సెల్ఫీ కెమెరా, ఇంకా ఇక్కడ ఇయర్ పీస్ గ్రిల్ అది ఇక్కడ చూడొచ్చు. ఇంకా కంప్లీట్ ప్లాస్టిక్ బాడీయే. పవర్ బటన్, వాల్యూమ్ రాకర్ బటన్, బిల్ట్ క్వాలిటీ అది బాగుంది. మంచి ప్రీమియం లుక్స్ ఉన్నాయి మొత్తం. ఇక పైన సైడ్ ఏం లేదు. ఇటు సైడ్ సిమ్ ట్రే ఉంది. సిమ్ ట్రే కూడా ఒకసారి తీసి చూపించేస్తాను. ట్రిపుల్ సిమ్ ట్రే ఉంది. 2 మీరు నానో సిమ్స్, ఒక మైక్రో SD కార్డ్ వేసుకొని మెమరీ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. బాటంలో మీకు 3.5mm ఆడియో జాక్ ఉంది. ప్రైమరీ మైక్ ఉంది. ఇంకా టైప్ సి పోర్ట్ ఉంది. స్పీకర్ గ్రిల్. ఇందులో డౌన్ ఫైరింగ్ స్పీకర్ది లౌడ్ అవుట్పుట్ అని వాళ్ళు మెన్షన్ చేశారు క్లారిటీగా, అంటే మీకు అవుట్పుట్ చాలా ఎక్కువ ఉంటుంది. బ్యాక్ సైడ్ ఈ రెడ్ చాలా బాగుంది కలర్. ఇక్కడ లావా బ్రాండింగ్ చూడొచ్చు. ఫుల్ గ్లాస్ ఫినిష్ ఉంది. అయినా కూడా అంతేం ఫింగర్ ప్రింట్స్ ఏం పడట్లేదు, అంతేం కనపడట్లేదు. బాగుంది అసలు. యాక్చువల్ మంచి అబవ్ 10,000 మొబైల్స్కి కూడా ఇంత మంచి బ్యాక్ నేను చూడలేదు. ఇంత బడ్జెట్ దానికి ఉంది. ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇక్కడ ఉంది. రియర్ ఫింగర్ ప్రింట్ స్కానర్ పొజిషన్ అది కూడా బాగానే ఉంది.
ట్రిపుల్ కెమెరా సెటప్ చూడొచ్చు. 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా బంప్ కూడా లేదు. ఇంకా చూడాలి కెమెరా క్వాలిటీ అది అంటే మనం సెటప్ చేసి ఆన్ చేసి కొన్ని శాంపుల్స్ తీసి నేను కొద్దిసేపు యూస్ చేసి అవన్నీ ఎట్లా ఉన్నాయి అనేది మీకు డీటెయిల్గా నెక్స్ట్ వీడియో క్లిప్లో కంటిన్యూ చేస్తాను. ఇప్పుడైతే నేను ఆన్ చేసి ఫస్ట్ మొత్తం సెటప్ చేసేసుకొని రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తాను. ఇది యాక్చువల్గా లావా బ్లేజ్ మొబైల్ది వీడియో నిన్న కంటిన్యూ చేద్దాం అనుకున్నాను, కానీ నిన్న మొత్తం రోజంతా యూజ్ చేసిన తర్వాత ఈరోజు రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తున్నాను. రెడ్ కలర్ నాకు చాలా నచ్చింది. మీరు చూసి మీకు ఎట్లా అనిపించిందో కమెంట్ సెక్షన్లో రాయండి. ఎందుకంటే 8699 రూపీస్కి ఈ ప్రైస్ రేంజ్లో మీకు ఇంత మోస్ట్ బ్యూటిఫుల్ మొబైల్ అని చెప్పొచ్చు. ఇంత మంచి ప్రీమియం లుక్, ఫినిషింగ్, బిల్ట్ క్వాలిటీ, మళ్ళీ ఐపీఎస్ డిస్ప్లే, మీకు 6.5 ఇంచెస్ది HD+ నాచ్ డిస్ప్లే, ఎవ్రీథింగ్ లుక్స్ వైజ్ అయితే సూపర్ అని చెప్పొచ్చు. ఇంకా కంఫర్టబుల్ ఉంది. వెయిట్ వచ్చేసి మీకు 196 గ్రామ్స్ ఉంది. థిక్నెస్ కూడా 8.9 mm థిక్నెస్ ఉంది. ఇంకా మీరు మెమరీ మైక్రో SD కార్డ్ వేసుకొని మెమరీ కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇది 64 GB వేరియంట్ కదా. నేను మొత్తం డీటెయిల్గా మీకు కంప్లీట్ దాంట్లో స్టోరేజ్ ఎంత ఉంది అవన్నీ కూడా చూపిస్తాను. ట్రిపుల్ కెమెరా సెటప్ అంటే ఒకటి మీకు మెయిన్ కెమెరా వచ్చేసి 13 మెగాపిక్సెల్ది ఉంది, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా, 2 డెప్త్ది, LED ఫ్లాష్, అది కెమెరా బంప్ కూడా లేదు. ఫోటో క్వాలిటీస్ కూడా నేను కొన్ని శాంపుల్స్ తీశాను, లాస్ట్లో పెడతాను, మీరు అక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు. బ్లాక్ కలర్ ఇట్లా ఉంది. బ్లాక్ కూడా బాగానే ఉంది, అంటే మంచి ప్రీమియం లుక్ ఉంది. యాక్చువల్గా ఇది ఆ ప్రైస్ రేంజ్ కంటే లుక్స్ మాత్రమే ఎక్కువనే అనిపిస్తున్నాయి. అంటే అబౌట్ 10,000 మొబైల్ లాగా లుక్స్ ఉన్నాయి. ఇంకా నేను దాన్ని పర్ఫార్మెన్స్ అది అని అంటే మీకు ఆన్ చేసి డిస్ప్లే చూడవచ్చు మీరు ఇక్కడ. ఇది ఫింగర్ ప్రింట్స్ అంత ఫాస్ట్ ఏం లేదు, ఫింగర్ ప్రింట్ స్కానర్ పర్ఫార్మెన్స్, కానీ ప్లేస్మెంట్ అది కరెక్ట్ పొజిషన్లో ఉంది, యాక్యురేటే ఉంది. ఇది కొంచెం అంటే స్లైట్ ఒక హాఫ్ సెకండ్ అట్లా కొంచెం డిలే ఉంది మీకు ఫింగర్ ప్రింట్ స్కానర్లో. ఇంకా బెజల్స్ అంటే ఇక్కడ చూడొచ్చు, నాచ్ డిస్ప్లే, ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, సైడ్స్లో బెజల్స్ పైన థిన్గానే ఉన్నాయి, ఇక్కడ కొంచెం పెద్దగా ఉంది. ఇంకా యూఐ అని అంటే చూడొచ్చు, బ్లోట్వేర్ పెద్దగా అంత ఏం లేదు, కానీ యూఐ అని అంటే కొంచెం అప్పుడప్పుడు ల్యాగ్ అవుతుంది. అంటే మీరు బ్యాక్గ్రౌండ్లో వేరే యాప్స్ రన్ అవుతుంటే అక్కడక్కడ నాకు కొంచెం ల్యాగ్ లాగా అనిపించింది. ఎందుకంటే ఇది ప్రాసెసర్ వచ్చేసి మీకు MTK మీడియాటెక్ది హీలియో A2022 ఉంది కదా, పాత ప్రాసెసర్. యాక్చువల్గా ప్రాసెసర్ కొంచెం బెటర్ ప్రాసెసర్ ఇచ్చి ఉంటే బాగుండేది అనిపించింది నాకు. యూనిసాక్ T610 లాగా లేకపోతే హీలియో G35 అన్న ఇచ్చి ఉంటే బాగుండేది అనిపించింది. కానీ ఇంకా ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది కదా, 8,500 అరౌండ్ ఆ ప్రైస్ రేంజ్లో. అంటే ఇంకా మంచి డిస్ప్లే ఉంది. డిస్ప్లే మాత్రం ఖతర్నాక్ ఉంది. బ్రైట్నెస్, కలర్స్, ఇంకా కాంట్రాస్ట్, కలర్ సాచురేషన్, వైట్ బ్యాలెన్స్, డిస్ప్లేలో అసలు ఎలాంటి కంప్లైంట్ లేదు. కెమెరా కూడా బాగానే ఉంది అంటే ప్రైస్ తోటి కంపేర్ చేస్తే. ఇంకా బిల్ట్ క్వాలిటీ, లుక్స్, మీకు గేమింగ్ అట్లా ఏం వెళ్ళరు మీరు. ఇంకా మల్టిపుల్ బ్యాక్గ్రౌండ్ యాప్స్ అవి మీరు రన్ కాకుండా మొబైల్ క్లీన్గా ఉండేసి మీకు సింపుల్ యూసేజ్ ఉండేసి క్యాజువల్ యూజర్ లాగా ఒక మొబైల్ ఫోన్, సింపుల్ మొబైల్, మంచి డిస్ప్లే, మంచి బ్యాటరీ, ఇంకా మంచి లుక్స్ తోటి కావాలనుకునే వాళ్ళు వెళ్ళొచ్చు. అదొకటే ప్రాసెసరే నాకు కొంచెం అంత సాటిస్ఫై అనిపించలేదు. ఇంకా మీకు సెట్టింగ్స్లో కూడా అబౌట్ ఫోన్ డీటెయిల్స్ అవన్నీ ఒకసారి చూపించేస్తాను. ఇందులో వచ్చేసి మీకు 64 GBలో అరౌండ్ 14.1 GB అవుట్ ఆఫ్ ది బాక్స్ యూజ్ అయిపోయింది. ఆండ్రాయిడ్ వర్జన్ 12 తోటి వస్తుంది. సెక్యూరిటీ ప్యాచ్ May 2022 ఉంది. ఇంకా డిస్ప్లేలో సెట్టింగ్స్ అంటే పెద్దగా సెట్టింగ్స్ ఏం లేవు, అవసరం కూడా ఏం పడలేదు, ఎందుకంటే అంతా ఎవ్రీథింగ్ బాగానే ఉంది. మీకు ambient లైట్ సెన్సర్ ఉంది. ఇంకా మీరు వైట్ బ్యాలెన్స్ లాంటిది అట్లాంటిది, స్క్రీన్ కలర్ మోడ్ అంటే ఇక్కడ జస్ట్ కలర్ మోడ్ ఉంది. స్టాండర్డ్, ఇంత బడ్జెట్ ఫోన్లో ఈవెన్ మీకు స్టాండర్డ్, వివిడ్, కూల్ కలర్ ఇవి కూడా ఇచ్చాడు, కానీ ట్యూన్ అట్లాంటివి ఏం చేసుకోలేరు మీరు. జస్ట్ ఆ 3 మోడ్స్లో ఏది కావాలో అది మీరు సెట్ చేసుకోవచ్చు. ఇంకా వైట్ బ్యాలెన్స్ అది పర్ఫెక్ట్ ఉంది. ఇంకా బ్రైట్నెస్ కూడా ఓకే అని చెప్పొచ్చు. బ్యాటరీ 5000 mAhది కదా, 10 watts ఛార్జర్ తోటి వస్తుంది కాబట్టి మీకు బ్యాటరీది కూడా ఏమంత ఇబ్బంది లేదు, కంఫర్టబుల్ ఉంది. ఇంకా 4 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి, మంచి కలర్స్ ఉన్నాయి, అన్ని కలర్స్ కూడా. బ్లాక్ కంటే నాకు బ్లూ, గ్రీన్ ఇంకా బెటర్ అనిపించింది. రెడ్ అయితే ఇంకా టాప్ కలర్ అని చెప్పొచ్చు ఈ పర్టికులర్ ఈ మోడల్లో. ఇంకా కెమెరా యాప్ అంటే ఇక్కడ ఒకసారి కెమెరా యాప్ కూడా మీకు చూపించేస్తాను. 13 మెగాపిక్సెల్స్ కెమెరా కదా, కెమెరా క్వాలిటీ బాగుంది అసలు. యాక్చువల్లీ ఈ ప్రైస్ రేంజ్కి ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఇందులో నైట్ మోడ్ ఉంది, మీకు వీడియో, ఇక్కడ వీడియో రెజల్యూషన్స్ కూడా ఒకసారి చూపించేస్తాను మీకు. వీడియో క్వాలిటీ అంటే మీరు ఇక్కడ ఫుల్ హెచ్డి VGS ఫుల్ హెచ్డి అంటే 1080/30 వరకు షూట్ చేయొచ్చు. మైక్రోఫోన్, కెమెరా మ్యూట్, గ్రిడ్ లైన్స్, యాంటీ ఫ్లికర్ ఇవన్నీ మీకు వీడియోలో సెట్టింగ్స్ ఉన్నాయి. ఫోటోలో సెట్టింగ్స్ అంటే ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇవన్నీ ఉన్నాయి మీకు సెట్టింగ్స్. సింపుల్, అంత పెద్దగా ఏం లేవు. ఇంకా పోర్ట్రేట్ మోడ్ అంటే మీకు బ్యాక్గ్రౌండ్ డెప్త్ సెన్సింగ్ ఒకటి సపరేట్ 2 మెగాపిక్సెల్ ఇచ్చాడు కదా, మీరు ఇక్కడ
డిజిటల్ జూమ్ కూడా చూడొచ్చు, బ్యూటీ మోడ్ కూడా ఉంది. ఇందులో మీకు ఆటో బ్యూటీ, స్మూతర్ ఇవన్నీ కింద ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఇంటెన్సిటీ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా మోర్లోకి వెళ్తే మీకు జిఫ్ ఇమేజెస్, ప్రో మోడ్, పానోరామా, టైమ్ ల్యాప్స్, మ్యాక్రో, ఇంటెలిజెంట్ స్కానింగ్ ఆల్మోస్ట్ బాగానే ఉంది. ఆ ప్రైస్ రేంజ్లో నాకు ఓకేనే అనిపించింది. ఇంకా ల్యాగ్ అంటే ఇక్కడ మీకు కొన్ని శాంపిల్స్ నేను తీశాను, అంత ల్యాగ్ కూడా ఏం అనిపించలేదు నాకు మొబైల్. జస్ట్ మా నార్మల్ యూసేజ్లోనే అప్పుడప్పుడు నాకు కొంచెం అంటే వెనకాల యాప్స్ ఏమన్నా ఉంటే బ్యాక్గ్రౌండ్లో కొంచెం అప్పుడప్పుడు ఇట్లా ల్యాగ్ లాగా అనిపించింది. కానీ ఓకే అని చెప్పొచ్చు. కానీ ప్రాసెసరే ఇంకా బెటర్ ప్రాసెసర్ ఇస్తే అసలు అల్టిమేట్ ఉండేది మొబైల్. నిన్న మీకు చెప్పడం మర్చిపోయాను, ఈ బాక్స్లో ఇది బ్యాక్ లైటింగ్ ఉంది దీనికి, పిక్చర్కి లోపల నుంచి సంథింగ్ ఎల్ఈడి బ్యాక్ లైటింగ్ ఉంది. అది కంటిన్యూస్ గ్లో అవుతూనే ఉంది. అది నేను అనుకుంటా కవర్ క్లోజ్ చేస్తే ఆఫ్ అవుతుందో ఏమో, ఇంకా అదంతా నేను ఏం చెక్ చేయలేదు. ఇప్పుడు మళ్ళీ బాక్స్ ఓపెన్ చేస్తే మళ్ళీ లైట్ ఆన్ అయింది. అది డిస్ప్లే చూస్తున్నారు కదా, ఇక్కడ నోటిఫికేషన్స్ ప్యానల్ ఇంకా ఇవన్నీ చూడొచ్చు మీరు. ఇక్కడ బ్రైట్నెస్ బాగానే ఉంది, నేను 75% అట్లా పెట్టాను. ఇవన్నీ సెట్టింగ్స్ ఉన్నాయి. మీకు ఎట్లా అనిపించింది ఇది మొబైల్? లావా నుంచి సూపర్ బడ్జెట్ అని చెప్పొచ్చు. 8699 రూపీస్కి ఇంకా 14th జూలై నుంచి అవైలబుల్ ఉంది ఇది. మీరు లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను, మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఫోటో శాంపుల్స్ నేను లాస్ట్లో పెడతాను కదా, ఒక వీడియో క్లిప్ కూడా పెడతాను, మీరు చూసేసుకోండి. ఇప్పుడు నేను యూట్యూబ్ నుంచి ఏదన్నా నా వీడియో ప్లే చేసేసి ఇందులో డౌన్ ఫైరింగ్ స్పీకర్ ఉంది కదా, అది అవుట్పుట్ చాలా లౌడ్ ఉందని చెప్పారు కదా, అది కూడా ఒకసారి మీకు వినిపించేస్తాను. మీకు ఐడియా వచ్చేస్తుంది దీని స్పీకర్ ఆడియో క్వాలిటీ ఎట్లా ఉందనేది. డిస్ప్లే అయితే పర్ఫెక్ట్, నాకు డిస్ప్లేలో ఎలాంటి కంప్లైంట్ లేదు. కెమెరా కూడా ఓకేనే అనిపించింది ఆ ప్రైస్ రేంజ్కి. బ్యాటరీ ఓకే, లుక్స్ ఇంకా బిల్ట్ క్వాలిటీ కూడా అల్టిమేట్ అని చెప్పొచ్చు ప్రైస్తో కంపేర్ చేస్తే. ఫినిషింగ్ అది కూడా బాగానే ఉంది, కంప్లీట్ ప్లాస్టిక్ బాడీయే. బ్యాక్ మీకు గ్లాస్ బ్యాక్ ఉంది. ఇంకా జస్ట్ ప్రాసెసరే కొంచెం అంత సాటిస్ఫై అనిపించలేదు. అండ్ మీ ఒపీనియన్ కూడా మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. ఇప్పుడు నా వీడియో ప్లే చేసి మీకు చూపించిన తర్వాత కొన్ని ఫోటో శాంపిల్స్ పెట్టేస్తాను, మీరు అక్కడ నుంచి ఫొటోస్ చూసుకొని మీకు ఎట్లా అనిపించింది అనేది చెప్పండి. హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. నేను DJI Mini 2 డ్రోన్ది కంప్లీట్ అన్బాక్సింగ్ వీడియో డీటెయిల్గా చేశాను, అందరు చూసారు కదా. ఇంకా అది సగంలోనే ఆపేసాను, ఎందుకంటే అది రాగానే ఇమీడియట్ 1 hour కూడా వెయిట్ చేయకుండా ఫస్ట్ అన్బాక్సింగ్ వీడియో అయితే పెట్టేద్దామని పెట్టేశాను. ఇంకా ఫ్లైట్ టెస్ట్ అది అని అంటే డ్రోన్స్ కొంచెం కాస్ట్లీ కాబట్టి దాన్ని కంప్లీట్ కేర్ఫుల్గా జాగ్రత్తగా అంతా స్టడీ చేసి సెటప్ చేసి దాని రిమోట్ కంట్రోల్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, మళ్ళీ దాన్ని మీరు 12 మెగాపిక్సెల్ ఫోటోస్ షూట్ చేయొచ్చు, ఇంకా 4K 30లో వీడియో షూట్ చేయొచ్చు, 1080 ఇంకా 2.7K మీరు 60pలో కూడా వీడియో షూట్ చేయొచ్చు. ఇందులో హైట్ లిమిట్ ఉంది, హైట్ లిమిటేషన్స్, అది ఇండియా రీజన్ని బట్టి. చూసారు కదా డిస్ప్లే క్వాలిటీ, ఇంకా డౌన్ ఫైరింగ్ స్పీకర్ది క్వాలిటీ బాగానే ఉంది. డిస్ప్లే క్వాలిటీ బాగుంది, మీకు స్పీకర్ అవుట్పుట్ బాగానే ఉంది, ఆడియో క్వాలిటీ బాగానే ఉంది, కలర్స్ ఎవ్రీథింగ్ బాగుంది, ఇంకా మొబైల్ కూడా బాగానే ఉంది. కానీ మీకు అబ్జర్వ్ చేసే ఉంటారు కొంచెం ఇట్లా అంటే ఇక్కడ ల్యాగ్ లాగా చూడొచ్చు మీరు. అదొకటే, ప్రాసెసర్ పర్ఫార్మెన్సే అంత సాటిస్ఫైగా లేదు. చాలా పాత ప్రాసెసర్ కదా, కొంచెం బెటర్ ప్రాసెసర్ ఇచ్చి ఉంటే బాగుండేది అనిపించింది అంతే, ఇంకేం కంప్లైంట్ లేదు. సింపుల్ యూజర్స్కి తీసుకోవచ్చు, మంచి లుక్స్ ఉండేసి మీకు జస్ట్ అంటే బ్యాటరీ బ్యాకప్ బాగుండేసి అప్పుడప్పుడు మీరు మీడియా వాచ్ చేయడానికి, కాల్స్ మాట్లాడడానికి, అట్లా సింపుల్ యూజర్స్కి అయితే ఓకే అని చెప్పొచ్చు. మీకు ఎట్లా అనిపించింది ఇది లావా బ్లేజ్ మొబైల్? ఈ ప్రైస్ రేంజ్కి ఇది వర్తా కాదా? మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. అంటే అరౌండ్ 8,500,000కి ఇది ఓకేనా కాదా? లుక్స్ కూడా ఎట్లా అనిపించినాయి అది కూడా చెప్పండి. అట్లనే ఈ రెడ్ కలర్ నచ్చిందా, బ్లాక్ నచ్చిందా, ఇంకా వేరే కూడా 2 కలర్స్ ఉన్నాయి కదా, ఒకసారి చెక్ చేసుకోండి. ఉంటానండి మరి. ఫొటోస్ అయితే దీని తర్వాత మీరు శాంపిల్స్ చూసుకోండి, ఓ వీడియో క్లిప్ కూడా పెడతాను. ఇంకా వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసి పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నెక్స్ట్ టైం నేను వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.